విశాఖపట్నం అనగానే సువిశాలమైన సముద్ర తీరం, మైమరిపించే ఇసుక తెన్నెలు, ఎగిసిపడే అలలు, ఎవరికైనా ఇవే గుర్తుకొస్తాయి. ప్రకృతి రమణీయత ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. సహజ అందాలతో పాటు ఇప్పుడు ఓ భయం వెంటాడుతుంది. విశాఖ వాసులనే కాదు, సాగర తీరాన్ని చూసేందుకు వచ్చే అతిథులను ఆందోళనకు గురిచేస్తుంది. ఆ భయమేటో మీరే చూడండి. ఇన్నాళ్ళు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విశాఖపట్నం ఇప్పుడు క్రైమ్కు కేరాఫ్గా మారిపోయిందా? సాగర నగరాన్ని అరాచక శక్తులు అడ్డాగా మార్చుకున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. విశాఖలో నేరాలు ఘోరాలు కామన్ అయిపోయాయి. మంచినీళ్లు తాగినంత ఈజీగా మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేసేస్తున్నారు. రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. ప్రకృతి రమణీయతకు ఎంతో పేరున్న విశాఖ గంజాయి దందాకు సెంటర్గా మారిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆ మూలాలు విశాఖలో బయటపడుతుండటమే అందుకు నిదర్శనం. పోలీసుల కళ్ళు కప్పి విశాఖ మీదుగా దేశం నలుమూలలకు గంజాయి గుట్టుగా ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడేది కొంతే, మూడో కంటికి తెలియకుండా స్మగ్లింగ్ అయ్యేది కొండంతా ఉంటుంది. కేవలం గంజాయి దందాకే కాదు, గంజాయి బ్యాచ్లు, వారి అరాచకాలకు నిలయంగా మారింది విశాఖ. అవును, విశాఖలో రోజు రోజుకు గంజాయి బ్యాచ్ అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొందరు. అడ్డు వచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడడం లేదు. ముఖ్యంగా కంచెరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చీకటి పడిందంటే చాలు గంజాయి బ్యాచ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి. కంచెరపాలెం మెట్టు, బర్మా క్యాంపు ప్రాంతాలలో గంజాయి బ్యాచ్లు అమాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పట్టించుకునేవారే లేరు. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అనే అనుమానం తలెత్తుతోంది. 2 రోజుల క్రితం 2 యువకులు దేవర కళ్యాణ్, దుర్గాప్రసాద్ గంజాయి మత్తులో ఒంటరిగా మహిళలుంటున్న ఇంటికి వెళ్లారు. తలుపులు తెరవాలంటూ గట్టిగా తలుపులను బాదుతూ బిగ్గరగా అరవడంతో గమనించిన స్థానికులు ఆ 2 యువకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గంజాయి మైకంలో ఉన్న ఆ 2 యువకులు అడ్డొచ్చిన స్థానికులపై దాడికి దిగారు. ఈ దాడిలో స్థానికుడు శ్రీనివాసరావు, అతని కుమారుడు పూర్ణస్థాయిలు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గంజాయి మత్తులో ఉన్న 2 యువకుల్ని స్థానికులు పట్టుకున్నా విడిపించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు పరారైన 2 యువకులను అరెస్టు చేశారు. వీరిద్దరూ పాత నేరస్తులుగా గుర్తించారు. ఇందులో ఒకరిపై గతంలో గంజాయి కేసు ఉందని, మరొకరిపై క్రిమినల్ కేసు నమోదైందని గుర్తించారు పోలీసులు. ఏదేమైనా ఇది కొత్త కాదు. కొన్నాళ్ళ నుంచి గంజాయి బ్యాచ్ల దాడులు పెరిగిపోయాయి. ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడుతుండటంతో విశాఖ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చాక్లెట్ల కంటే ఈజీగా గంజాయి దొరుకుతుండటంతోనే యువత చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నారని, ఆ మత్తులో ఎంతకైనా తెగిస్తున్నారని స్థానికులు అంటున్నారు.